మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుంచి 15వ రోజు. అంశము: వధువే చివరి సంఘకాలానికి చివరి స్వరం. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడువారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రకటన 10వ అధ్యాయం 11వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్చున్నాను. మత్తయి 18వ అధ్యాయం 18వ వచనం. ఈ అంశం కొరకు కొన్ని వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడినటువంటి కొన్ని వర్తమాన భాగాలను చదివి విందాం. ఈ గడియ అవసరతను తీర్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు. మనము జీవిస్తున్న ఈ కాలానికి, ఈ గడియ అవసరతను తీర్చుటకు నేడు మనకి దేవుని స్వరము అవసరమై ఉన్నది. ఆయన దానిని వాగ్దానం చేసి ఉన్నట్లయితే దానిని ఆయన తప్పక నెరవేరుస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు. తన సృష్టికర్త తన అవసరతను తీరుస్తాడని మాట ఇస్తే అదే విశ్వాసికి అభయం. నేడు ఈ భూమిపై అనేక స్వరములున్నవి. వాటిలో నిజమైన దానిని గుర్తించుట కష్టం. ఎందుకనగా అవన్నీ సహజాతీతమైన స్వరాన్ని వినబడనీయకుండా చేస్తాయి. అనేకమైన మేధో సంబంధ స్వరాలున్నాయి. తెలివి సంబంధమైన స్వరాలున్నాయి. గొప్ప గొప్ప మేధావుల యొక్క స్వరాలు వారి యొక్క మేధో సంపద దేశాలను సైతం కదిలించాయి. అంచె దినములలో దేవుని స్వరం అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ఈ చివరి దినమున దేశంలో మరి ఒక జనమున్నది. వారు తమ వర్తమానికుని ద్వారా చివరి కాలంలో చివరి స్వరముగా ఉందురు. అవునయ్యా, సంఘము అనగా నామకార్థ సంఘం ఇక మీదట ఏమాత్రం దేవుని నోటిగా ఉండదు. దానికి దాని సొంత నోరున్నది. కాబట్టి దేవుడు ఆమె యొద్ద నుండి మల్లుకొనెను. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును.
ఎందుకనగా దేవుని యొక్క స్వరము ఆమెలో ఉన్నది. దేవుని యొక్క స్వరము వధువులో ఉండెను. అది నిజం. ప్రకటన చివరి అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది: ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. పెంతుకోస్తు యొద్ద వినబడినట్లుగానే మరోసారి వాక్యము ప్రత్యక్షముగా వినబడును. అయితే వాక్య వధువు మొదటి కాలం వలె నిందకు గురియగును. అప్పుడు ఆయన చివరి కాలంలో మాట్లాడుచున్నాడు: నీకు వాక్యమున్నది, నీకు ఇదివరకటి కన్నా ఎక్కువ బైబిళ్ళున్నవి, కానీ వాక్యము గూర్చి నీవేమీ చేయుటలేదు. నీవు కేవలం దానిని నరికి ముక్కలు చేయుచున్నావు. నీకిష్టమైన దాన్నే తీసుకుని ఇష్టము లేని దాన్ని వదిలిపెట్టుచున్నావు. వాక్యంలో జీవించాలన్న ఆశ నీకు లేదు. దాని విషయమై నీవు వివాదపడుచున్నావు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని హెచ్చరించుచున్నాను. నీవు చల్లగా ఉండి దానిని నిరాకరిస్తే దానిని నేను సహించదు. నీవు బహు వెచ్చగా ఉండి దానిని సత్యమని ఎరిగి దాని చొప్పున బ్రతికితే అందు విషయమై నేను నిన్ను పొగిడేదను. నీవు నా వాక్యాన్ని తీసుకొని దానిని గనపరచకపోతే నేను నిన్ను గనపరచుటకు నిరాకరిస్తాను. నా వలన నీకు వాంతి కలుగును. ఎందుకంటే నా నోట నుండి నీ మీద ఉమ్మివేయుదును. ఇప్పుడిది అందరికీ తెలుసు. నులివెచ్చని నీరు నీకు వికారం పుట్టించును కనుక నీ కడుపు పాడగు. నీకు వాంతి కావాలంటే నీవు నులివెచ్చని నీళ్లు తాగితే చాలు. అంతకన్నా మించింది లేదు. నులివెచ్చని సంగము వలన దేవునికి జబ్బు చేయును. అందుకే తన నోటి నుండి ఉమ్మి వేస్తానని ఆయన అంటున్నాడు. జలప్రళయమునకు ముందు దేవుడు ఏమన్నాడో మీరు గుర్తు చేసుకోండి. సంగము చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలని దేవుడు కోరుచున్నాడు. అన్నిటికంటే ఉత్తమమైనది ఆమె తీవ్రమైన వేడిగా ఉండాలి. అయితే ఆమె ఎలా లేదు గనుక శిక్ష జారీ అయినది. ఆమె ఇక లోకమునకు దేవుని స్వరముగా ఉండలేదు. అలా ఉన్నానని ఆమె చెప్పుకొనుచున్నది గాని దేవుడైతే అలాగు లేదని అంటున్నాడు. హో, వధువుకు ఆయన స్వరమిచ్చినట్లే లోకములోని జనాలకి దేవుడు ఇంకనూ తన స్వరమును వినిపించుచున్నాడు. మనము చెప్పినట్లుగా స్వరము వధువులో ఉన్నది. మరియు దాన్ని గూర్చి ఎక్కువగా మరోసారి మాట్లాడుకుందాం. లవోదికయ సంఘకాలం నుండి సేకరించబడినది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, మరి ఈ పేజీలోని ఈ వర్తమాన భాగాన్ని బట్టి కొన్ని విషయాలు మనం గమనించడానికి, కొంత మేల్కొల్పు మనం మేల్కోవడానికి ఆయన చూపిన కృప కొరకు ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా మనము చాలా కృప పొందిన ప్రజలమై ఉన్నామని మనం ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈ కాలంలో పంపబడిన ప్రవక్త ద్వారా ఆయన తన వధువు కొరకు పంపించినటువంటి తన ప్రవక్త యొక్క వర్తమానాన్ని వినటానికి ఎంతో కృప పొందిన ప్రజలంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఈ లోకము ఎంతో గలిబిలి, ఎన్నో రకాలుగా మరి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను వేరుపరిచి తేటపరిచి ఒక బయలుపాటుతో జీవించడానికి దేవుడు చూపుతున్న కృప ఎంతో ఉన్నతమైనది. ఇక్కడ అంటున్నాడు, భూమిపై అనేక స్వరములు ఉన్నవి, వాటిలో నిజమైన దానిని గుర్తించుట కష్టం. ఎందుకనగా అవన్నీ సహజాతీతమైన స్వరాన్ని వినబడనీయకుండా చేస్తాయి. నిజంగా ప్రవక్త కొన్ని సందర్భాల్లో చెప్పాడు, పిట్టలు కోలాహలం మధ్యలో పావురమ స్వరము మెల్లగా వినిపిస్తున్నది. నిజంగా చాలా అద్భుతం. మరి ఈ లోకంలో అనేక రకాలైన సంఘ శాఖలు, వాటి సిద్ధాంతాలు, వాటి ఆచారాలు ఎన్నో రకాలుగా దేవుని ఉన్నతమైన నామాన్ని అవమానపరుస్తూ, మరి దేవుని నామానికి చోటు లేకుండా, వాక్యానికి చోటు లేకుండా వాటి యొక్క సంఘాలని
అవి కట్టుకుంటూ వాటి సిద్ధాంతాలను వారు కట్టుకుంటూ కేవలం పేరు మాత్రమే మరి వాడుకుంటూ క్రైస్తవులుగా చలామణవుతున్న ఈ టైంలో దేవుడు తన సంఘానికి పంపినటువంటి ఆ వర్తమానాన్ని, ఆ ప్రేమలేఖని మనము విని దాని ప్రకారం నడుచుకోవడానికి దేవుడు చూపుతున్న కృప కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క పావురము స్వరము, ఆ పిట్టల యొక్క కోలాహలం మధ్యలో ఆ పావురం యొక్క మెల్లని స్వరం వినిపించిన మాదిరిగానే ఈ లోకంలో అనేక రకాలైన పరిస్థితులు గుండా ఈ లోకం వెళ్తున్నప్పుడు ఈ చివరి కాలపు వధువు మరి ఆయనకి వాక్యాన్ని మెల్లని స్వరంతో తన ప్రవక్త ద్వారా వింటూ సిద్ధపడుతున్న టైం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ అంశంలో మనం చదువుకున్న రీతిగా వధువే చివరి సంఘకాలానికి చివరి స్వరమై ఉన్నది. నిజంగా ఈ యొక్క భూప్రపంచం నుంచి, ఈ లోకం నుంచి వధువు గాని ఎత్తబడితే విడవబడిన వారికి అంటే సంఘమునకు ఇక భయంకరమైన శ్రమలు స్టార్ట్ అవబోతాం. సంఘము శ్రమల్లోకి నెట్టివేయబడుతుంది. కనుక వధువే ఈ ప్రపంచానికి క్షేమంగా ఉంది. ఈరోజు కేవలం వధువును బట్టే ఈ ప్రపంచానికి క్షేమం. మనము మొన్న మాట్లాడుకున్న 12వ రోజు అంశంలో మాట్లాడుకున్న మాదిరిగా వధువుకి మరియు సంఘానికి మధ్య ఉన్న వ్యత్యాసం నిజంగా దాంట్లో మనం చూసినట్లయితే కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును. మత్తయి 13:30. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే వధువు ఉన్నంతకాలమే ఈ యొక్క సంఘానికి, సంఘ శాఖలకు క్షేమం. గోధుమలు ఉన్నంత కాలమే గురుగులు క్షేమంగా ఉండగలిగాయి. గోధుమలకు వర్షం కురిపించినట్లుగానే గురుగులకు కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తూ వచ్చాడు. కోతకాలం వరకు రెండింటిని ఎదగనీయుడని చెప్పాడు ఆయన. అదే మాదిరిగా ఈరోజు గురుగులు అనే సంఘశాఖలు గోధుమలు అనే వధువుతో కలిసి చివరి వరకు ఎదుగుతూ ఉన్నాయి. దేవుడు వారికి కూడా ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కానీ సంఘము మాత్రం వాక్యానికి విధేయత చూపకుండా అది తనకు ఉన్నటువంటి మేధస్సు ఉపయోగించి తన తెలివి సంబంధ స్వరాలు ఉన్నాయి. దేవుడు తనకు కూడా గోధుమలతో పాటు ఆయన యొక్క మెల్లని స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క స్వరాన్ని ఎంతమాత్రం లక్ష్యము చేయట్లేదు. వాటికి వాటి యొక్క సొంత స్వరాలు ఉన్నాయి. అందులో గొప్ప గొప్ప మేధావుల యొక్క స్వరాలు, వారి యొక్క మేధో సంపద దేశాలను సైతం కదిలిస్తాయి. అందుకే చెప్తున్నాడు దేవుడు, సంఘం నామకార్థ సంఘం ఇక మీదట ఏమాత్రం దేవుని నోటిగా ఉండదు, దానికి దాని సొంత నోరున్నది. కాబట్టి దేవుడు ఆమె యొద్ద నుండి మల్లుకొనెను. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. ఎందుకనగా దేవుని యొక్క స్వరము ఆమెలో ఉన్నది. నిజంగా ఒక దినాన ఈ భూమికి వధువే తీర్పు తీర్చబోతుంది. ఈ యొక్క సంఘానికి వధువు ఇప్పుడు క్షేమంగా ఉంది, కానీ ఒకరోజు తీర్పు తీర్చబోతుంది. కనుక వధువును బట్టి సంఘానికి ఈరోజు క్షేమకరమైన పరిస్థితులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సంఘాన్ని పలు విధాలుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చాలా మరి ఆయన తన నోటి నుంచి ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నాను. ఎన్నో రకాలుగా సంఘాన్ని మరి తిడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. కానీ సంఘానికి తన సొంత నోరు ఉన్నది. సంఘానికి తన సొంత కార్యకలాపాలు ఉన్నాయి. రాజకీయంతో కలిసి, సిద్ధాంతాలతో కలిసి, దాని యొక్క వ్యవహారాలు దానికి ఉండుటను బట్టి ఆయన తన నోటి నుంచి ఆయన సంఘాన్ని ఉమ్మివేయని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో మాత్రం ఉండుట మంచిది కాదు.
కనుక ఈ విధంగా అనేక సందర్భాల్లో దేవుడు సంఘాన్ని ఎంతగానో గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి టైంలో వధువే ఈ సంఘ కాలానికి చివరి స్వరమై ఉంది. ఈ చివరి కాలంలో వధువు ద్వారా వినిపిస్తున్నటువంటి ఈ యొక్క మెల్లని స్వరం ద్వారా ఎవరైతే వాక్యానికి లోబడి మరి వాక్యానికి విధేయత చూపి దాని ప్రకారం జీవిస్తారో ఒక దినాన వారు వధువుతో కూడా మరి ఎత్తబాటు అనే అంశంలో కొనుపోబడి ఆయనతో యుగయుగాలు జీవించటానికి ఎంతో గొప్ప అవకాశం ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఇంకనూ ప్రేమ చూపుతున్నాడు, ఆయన ఇంకనూ కృప చూపుతున్నాడు. కనుక ఈ చివరి కాలంలో పంపబడినటువంటి ప్రవక్త ద్వారా వచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించి ఎవరైతే వాక్యానికి విధేయత చూపి లోబడతారో వారు మాత్రం మరి యుగయుగాలు ఆయనతో కలిసి సంతోషంగా మరి ఆయనతో ఉండబోతున్నాం. అలాంటి గొప్ప కృపను మనం నిత్యం పొందుకుంటూ ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థంగా జీవిద్దాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం ఆదికాండము 36, 37, 38 అధ్యాయము. ప్రభువైన యేసురమ్ము మమ్ముకొని పోవుటకు, ప్రభువైన యేసురమ్ము మమ్ముకొని పోవుటకు, ఆశతో ఆకాంక్షతో ఎదురు చూచుచుంటివి, ఆశతో ఆకాంక్షతో ప్రభువైన యేసురమ్ము మమ్ముకొని పోవుటకు, ప్రభువైన యేసురమ్ము మమ్ముకొని పోవుటకు. యేసురమ్ము మమ్ముకొని పోవుటకు, ప్రభువైన యేసురమ్ము మమ్ముకొని పోవుటకు.
యేసురన్ను నమ్ముకొని పోవుటకు ప్రభువైన యేసురన్ను నమ్ముకొని పోవుటకు ఆశతో ఆకాంక్షతో ఎదురు చూచుచుంటిని ఆశతో ఆకాంక్షతో ఎదురు చూచుచుంటిని పైన యేసురన్ను